సరే అదే అదే కొంచెం ముందుకు ఫిలిం నగర్ ఇన్స్పెక్టర్ కూడా వస్తున్నారు ఒక 5 minutes. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇది ఒక ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ప్రిపేర్ చేసే ర్యాకెట్ని పట్టుకోవడం జరిగింది. వెస్ట్ జోన్ టీమ్ అండ్ ఫిలిం నగర్ పోలీస్ వాళ్ళు ఇద్దరు సహకారంతో జాయింట్ ఆపరేషన్గా. ఇందులో వివరాల్లోకి వెళ్తే మొన్న ఈవినింగ్ అంటే మండే నాడు ఈవినింగ్ ఒక పర్సన్ వజాహత్ అలీ అనే పర్సన్ ఫిలిం నగర్ పిఎస్ లిమిట్స్లో దొరకడం జరిగింది విత్ ఒక ఫేక్ సర్టిఫికేట్ తోటి. సో మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా ఫిలిం నగర్ పిఎస్ వాళ్ళకి అలర్ట్ చేసి వాళ్ళని కూడా కోఆపరేషన్ తీసుకుని అతను పట్టుకోవడం జరిగింది. సో అతను అప్పుడు కేసు రిజిస్టర్ చేసి అతన్ని విచారించగా అతను కొన్ని డీటెయిల్స్ చెప్పడం జరిగింది. దట్ అందులో ఒక అరౌండ్ 5-6 మెంబర్స్ ఉన్నారు అన్నట్టు. మెయిన్గా ఇద్దరని చెప్పాడు. ఫస్ట్ ఒక మొహమ్మద్ హబీబ్ అని అండ్ రజియుల్లా ఖాన్ అని చెప్పని. సో వాళ్ళిద్దరి పేర్లు చెప్తే సో దాని బేస్డ్ పైన వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు ఏంటి అది వాళ్ళ డీటెయిల్స్ అవి తీసుకుని విచారిస్తే ఇంకొంతమంది ఇందులో ఉన్నట్టుగా తెలిసింది. సో వాళ్ళ గురించి అంటూ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేస్తూ వాళ్ళ గురించి వెతుకుతుండగా ఈరోజు వాళ్ళు ఇక్కడే పరేడ్ గ్రౌండ్ దగ్గర అందరూ మీట్ అయ్యారు. సో ఎందుకంటే ఈ వజాహత్ అలీ పోలీసులకి దొరికినట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ అన్ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళు ఎస్కేప్ అవుదాం అనుకున్నారు. సో అందుకని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నియర్ బై రైల్వే స్టేషన్ కూడా ఉండడంతో ఎస్కేప్ అవ్వడానికి వీలుగా అని చెప్పని. సో అట్లా వస్తే మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో అగైన్ ఫిలిం నగర్ పిఎస్ వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళ టీం రప్పించుకుని మళ్ళీ జాయింట్ ఆపరేషన్ చేయగా అరౌండ్ 5 మెంబర్స్ దొరికారు. సో ఇందులో టోటల్ 6 మెంబర్స్ అని చెప్పి మేము అన్నాము. అందులో ఒక పర్సన్ ఈ వజాహత్ అలీని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అది కాక ఒక 5 అంటే 6th నెంబర్ మొహమ్మద్ వజాహత్ అలీ అని చెప్పని. అతను నిజామాబాద్ రెసిడెంటు, బట్ ఇక్కడ కూడా వస్తాడు. సో మిగిలిన 5 మెంబర్స్ని ఈరోజు ఇక్కడ పట్టుకోవడం జరిగింది. సో ఇందులో బేసికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ మొహమ్మద్ హబీబ్ అనే పర్సన్ ఈ ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని మలక్పేట్లో ఒక కన్సల్టెన్సీ ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2016లో. సో ఇతను ప్రీవియస్ అక్యూజ్డ్ పర్సనే. ప్రీవియస్గా ఇతని పైన 4 కేసెస్ ఉన్నాయి. మీరు లోపలికి వెళ్తే తెలుస్తుంది. సో 4 కేసెస్ ఉన్నాయి. 4 కేసెస్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. 2019లో 2 కేసెస్ ఉన్నాయి. బహదూర్పుర పిఎస్లో ఒకటి, నాంపల్లి పిఎస్లో ఒకటి, 2022లో సరూర్ నగర్ పిఎస్లో ఒకటి అయింది, అండ్ 2023లో చాదర్ఘాట్ పిఎస్లో కేసు అయింది. సో ఆ కేసు లేటర్ సిట్కి ట్రాన్స్ఫర్ అయింది. సో ఈ 4 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. 4 కేసెస్ కూడా ఇవే ఫేక్ సర్టిఫికేట్స్ బేస్డ్ వే అవి. సో ఇతను ఒక రిపీటెడ్ అఫెండర్ లాంటి వాడు. రెగ్యులర్ ప్రాక్టీస్ ఇతనికి ఇటువంటిది ఉంది అని చెప్పి మాకు తెలిసింది. సో డీటెయిల్స్కి వెళ్తే ఈ హబీబ్ ఏంటంటే
తను ఈ ఎవరెవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్స్ కావాలో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం కొంతమంది ఏజెంట్స్ని పెట్టుకున్నాడు. అందులో ఒకడే రజీవుల్లా ఖాన్ అని చెప్పని, ఇతన్ని షోహెబ్ అని కూడా అంటారు. సో ఈ రజీవుల్లా ఖాన్ పెట్టుకుంటే ఈ రజీవుల్లా ఖాన్ మళ్ళీ సబ్ ఏజెంట్గా తను పెట్టుకున్నవాడే వజాహత్ అలీ అని చెప్పి. సిమిలర్లీ ఈ సయ్యద్ ఖలీలుద్దీన్ అతను, సక్లేన్ అహ్మద్, సయ్యద్ మొయినుద్దీన్ వీళ్ళందరూ కూడా ఇంకా సబ్ ఏజెంట్స్ లాంటి వాళ్ళే. వీళ్ళందరూ ఈ రజీవుల్లా ఖాన్తో టచ్ ఉన్నవాళ్ళు. ఈ రజీవుల్లా ఖాన్ లాగా ఏజెంట్స్ లాగా ఇంకొంతమంది కూడా ఏజెంట్స్ ఇతనికి ఉన్నారని చెప్పి మాకు తెలిసింది ఇతను ఇచ్చిన కన్ఫెషన్లో. సో వాళ్ళు కొంతమంది అనంతపూర్లో ఉన్నాడు. దీనికి ఒక బ్రాంచ్ ఆఫీస్ కూడా అనంతపూర్లో ఓపెన్ చేశాడు 2019లో. అక్కడ కూడా తిను వెళ్ళడంతో అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ అశోక్ రెడ్డి అనే ఒక పర్సన్ ఉన్నాడు, శంకర్ రెడ్డి అండ్ మధు అని చెప్పని. అలాగే సిమిలర్గా ఆదిలాబాద్లో ఒక పర్సన్ ఉన్నాడు, గుంటూరులో ఒక పర్సన్ ఉన్నాడు, నరేందర్ అని ఆదిలాబాద్, సుధీర్ అని గుంటూరులో. సో ఇట్లాగా వేరియస్ ఈ ఏజెంట్స్ని పెట్టుకుని వాళ్ళు ఇంకొక సబ్ ఏజెంట్స్నో లేకపోతే వాళ్ళైనా ఈ ఎవరెవరైతే జాబ్ లేకుండా ఉంటారో ఆర్ ఎవరైనా ఓవర్సీస్కి వెళ్ళాలనుకుంటారో, ఎవరికైనా ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ కావాలి సమ్ వేరే పర్పస్ ఏదో ఒకటి, కొంతమంది మ్యారేజ్ కోసం కూడా తీసుకున్నారు, దట్ వాళ్ళకు మంచి మ్యారేజ్ ఇది ప్రపోజల్ రావాలి అది అన్నట్టని. ఇట్లా వేరియస్ యూజెస్ ఎవరికైతే ఉన్నాయో ఈ జాబ్ సీకర్స్కి, సర్టిఫికెట్స్ లేనిటువంటి వాళ్ళకి, సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇనీషియల్గా అయితే మీకు అడ్మిషన్ ఇప్పించి సర్టిఫికేట్ ఇప్పిస్తా అంటాడు, కొంతమందికి స్ట్రైట్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అంటాడు. సో మీకు ఏదో రకంగా ఒరిజినల్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అని చెప్పి డిఫరెంట్ యూనివర్సిటీస్, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ మీరు చూస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, అన్నా యూనివర్సిటీ ఉంది, తెలంగాణ యూనివర్సిటీ ఉంది. సో ఇట్లాగా డిఫరెంట్ యూనివర్సిటీస్వి అట్లాగా ఇప్పిస్తా అంటాడు, ఇంజనీరింగ్ అని అది అని. సో అట్లాగా ఆ డిఫరెంట్ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఇప్పిస్తా అంటూ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు నమ్మి ఇతన్ని ఇచ్చేసుకుని మాట్లాడతారు. సో ఒక్కొక్క సర్టిఫికేట్కి 1.5 lakh ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటూ ఉంటాడు. హబీబే బేస్డ్ ఆన్ ఇప్పుడు వీళ్ళ ఏజెంట్స్కి కూడా కమిషన్స్ ఉంటాయి, అన్ని కమిషన్స్ పెట్టుకుని ఫైనల్గా అండ్ ఎవరైతే ఈ సర్టిఫికేట్ కోసం వస్తారో విక్టిమ్స్ వాళ్ళ దగ్గర 1.5 lakh 2 lakhs కూడా ఉంటుంది. సో అందులో వీళ్ళ కమిషన్స్ పోగా హబీబ్కి కూడా డిపెండింగ్ ఆన్ డిగ్రీ సర్టిఫికేట్కి ఒక రేట్ ఉంటుంది, ఎస్ఎస్సి సర్టిఫికేట్కి ఒకటి ఉంటుంది, ఇంటర్కి ఒకటి అండ్ అదర్ సర్టిఫికేట్స్. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మేము డిస్ప్లే టోటల్ మాకు అరౌండ్ 114 సర్టిఫికేట్స్ దొరికాయి వీళ్ళ దగ్గర నుంచి. అవి 11 క్యాండిడేట్స్వి ఇలా ఉన్నాయి. ఆ 11 క్యాండిడేట్స్ దాంట్లో సర్టిఫికేట్స్లో కూడా ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ అంటే ఈవెన్ సెమిస్టర్ వైజ్వి కూడా హీ ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అనమాట. అంటే SEM 1, SEM 2, SEM 3, SEM 4 అంటూ ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్వి ఆ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేస్తూ ఈ రకంగా ఆర్గనైజ్డ్గా ఈ ఫేక్ సర్టిఫికేట్స్ అన్నది ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ హబీబ్కి ఎలా వస్తుంది అని చెప్పనంటే తను చెప్పిన దాని ప్రకారం సునీల్ కపూర్ అని, రాహుల్ తివారీ అని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఉంటారు, వీళ్ళకి పంపిస్తాడు తను. సో ఇట్లాగా ఒక పర్సన్ సర్టిఫికేట్ కావాలి, ఈ యూనివర్సిటీది కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎవరా ఏంటి అన్నది ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకుంటున్నాము. అక్కడ ఏదో యూనివర్సిటీతో కనెక్షన్ ఉన్నట్టు మాకు సస్పిషన్ ఉంది. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అవి తెలుస్తాయి. సో నెక్స్ట్ ఈవెన్ ఈ నరేందర్, శంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా డిఫరెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇట్లా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు ఎవరెవరికైతే ఈ సర్టిఫికేట్స్ కావాలో ఎలాగని చెప్పన్నది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసింది ఏమేమనగా ఒక 4 ల్యాప్టాప్స్ సీజ్ చేసాము, ఒక ప్రింటర్, సో 114 ఫేక్ సర్టిఫికేట్స్ ఒకటి, 1 2-wheeler రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి, 7 మొబైల్ ఫోన్స్ అండ్ విజిటింగ్ కార్డ్కి వస్తే ఇతను విజిటింగ్ కార్డ్ కూడా అందులో కూడా ఈవెన్ అనంతపూర్ ఆఫీస్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఈ ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని. సో అది కూడా అతని నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్స్ని కూడా ఇన్డెప్త్గా స్టడీ చేస్తున్నాము, బికాజ్ ఈ మొబైల్ ఫోన్స్లో కొన్ని చూడగా ఏంటంటే ఇంకా చాలామందికి ఇట్లా సాఫ్ట్ కాపీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే వీళ్ళు ఆపరేట్ చేసేది ఎలాగంటే సపోజ్ పలానా ఒక పర్సన్ వస్తే ఎక్స్ అన్న పర్సను, ఆ ఎక్స్ అన్న పర్సన్ డీటెయిల్స్ అవి తీసుకుని వీళ్ళు వజాహత్ అలీ ఫస్ట్ రజీకి ఫార్వర్డ్ చేస్తాడు, రజీవుల్లా ఖాన్ హబీబ్కి ఫార్వర్డ్ చేస్తాడు, హబీబ్ వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు ఎవరైతే యూపీలో ఉన్నారో. వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అని తిరిగి మళ్ళీ ఎప్పుడైతే సర్టిఫికేట్ ప్రిపేర్ చేస్తారో అది తిరిగి మళ్ళీ వీళ్ళు పంపిస్తారు వాట్సాప్లో. అది పంపించి అంతా కరెక్ట్ అంటే కొరియర్ ద్వారా సర్టిఫికేట్ని డెలివర్ చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా ప్రాసెస్లో ఇది
చేయడం జరుగుతోంది. సో మీరు చూసినవి అవి, ఇది కూడా అనదర్ సర్టిఫికేట్. సో అండ్ ఈవెన్ ఈ సర్టిఫికేట్స్ కూడా మీరు కావాల్సి వస్తే వెబ్సైట్లో దొరుకుతుంది అన్నట్టుగా అందరికీ చెప్తూ ఉంటాడు. ఈ కన్సల్టెన్సీ ద్వారా, ఇది ద్వారా అంటే మన జనరల్ యూనివర్సిటీ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, వెబ్సైట్స్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు తర్వాత అది అని చెప్పని. సో జనరల్గా పబ్లిక్ అది నమ్మి వీళ్ళని అప్రోచ్ అయ్యి సర్టిఫికేట్స్ అవి తీసుకుంటున్నారు ఇటువంటివి. సో జనరల్గా ఇప్పుడైతే అపీల్ చేస్తున్నాం పబ్లిక్ ఇటువంటివి నమ్మద్దని చెప్పి. షార్ట్కట్లో సర్టిఫికేట్స్ రావు. ఈ సర్టిఫికేట్స్ కూడా వచ్చినవి మేము ఫర్దర్ వెరిఫై చేసి కన్సర్న్ యూనివర్సిటీస్ కూడా రాస్తాము. అవి అంటే ఫేకా, ఇది అది అథెంటికేటెడ్గా తీసుకోవడానికి ఫేక్ అవి అని చెప్పని లా అండ్ ఆర్డర్ వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ తీసుకుంటారు. అండ్ ఈవెన్ ఇవి క్యాన్సిల్ చేయడానికి కూడా చూస్తాం. फेक एजुकेशनल सर्टिफिकेट्स का इसमें 6 लोगों को हमने पकड़ा थे और उसमें एक ऑलरेडी अरेस्ट हुआ है, कल ही अरेस्ट हुआ है उसका. एक केस फिल्म नगर पीएस में रजिस्टर हुआ है. तो डिटेल्स को गए तो परसों, दैट मीन्स ऑन मंडे इवनिंग को हमें एक इन्फॉर्मेशन आया था कि एक पर्सन वजाहत अली के पास एक फेक एजुकेशन सर्टिफिकेट था. तो हमने उसी वक्त फिल्म नगर पीएस को एतरा करके उनको अलर्ट करके उनसे मिलके जॉइंटली ऑपरेट करके उनको पकड़ा था, वजाहत अली को. पकड़ के बाद उसके ऊपर केस रजिस्टर हुआ है और उसके इंट्रोगेशन में, उसके कन्फेशन में कुछ 2 लोगों के नाम आए थे, रजीउल्ला खान और ये हबीब, मोहम्मद हबीब बोल के. तो उन्होंने कहा कि ये लोग उसको ये फेक सर्टिफिकेट डिलीवर कर रहे थे. तो उस हिसाब से हमने उन लोगों के बारे में पूछताछ, मतलब उनके बारे में इंफॉर्मेशन कलेक्ट किए. तो हमें आज इंफॉर्मेशन मिला कि सुबह यहाँ पर ये 5 लोग इकट्ठे हुए हैं जो फेक सर्टिफिकेट्स को डिस्ट्रॉय करके ये लोग चले जाना चाहते थे, यहाँ से ट्रेन से जाना चाहते थे. तो इसीलिए इमीडिएटली हमने फिल्म नगर पीएस को फिर से इतला करके उनके लोगों को, ऑफिसर्स को यहाँ पे लाया था. उनको बता के जॉइंटली ऑपरेट करके 5 लोगों को पकड़े थे. तो पकड़े तो ये पता चला कि मेन एक्यूज इसमें जो मेन है मोहम्मद हबीब बोल के, ये फ्लाई अब्रॉड कंसल्टेंसी जैसे नाम का एक कंसल्टेंसी 2016 में मलकपेट में इस्टेब्लिश किया था. तब से ये काम कर रहा है और ये वो तब से ये ऑफेंसेस में है. 2019 में 2 केसेस हुए इसके ऊपर, 2023 में एक केस है, 2022 में एक केस है. 19 में बहादुरपुरा पीएस में एक केस था, नामपल्ली पीएस में भी और एक केस था. 2022 में सरूर नगर पीएस में एक केस था और 2023 में चादरघाट में एक केस हुआ है. नहीं, हबीब के ऊपर ही है. तो वही ये मतलब अगर एक कोई पकड़ा गया तो दूसरे से ऑपरेट करता है. तो वही है. पिछली केस में ये रजीउल्ला खान नहीं था, तो ये अभी हमें मिला. तो इस हिसाब से देख रहे, इसलिए दूसरे एजेंट्स को मतलब आइडेंटिफाई कर रहे हैं हम. अभी इसने कुछ लोगों के नाम बताए, उनको पकड़ना है. ये नाम वही नाम है कि अभी क्या है कि क्रिमिनल ऑफेंसेस में लोग अपने पूरा डिटेल्स क्लियरली नहीं बताते. तो इसके पकड़ने को हमें पता चला कि ये रजीउल्ला खान एक एजेंट है ये मोहम्मद हबीब के अंदर. तो ऐसे ही 4 और एक एजेंट्स है, 2 अनंतपुर में है, एक गुंटूर में है, एक आदिलाबाद में है. तो उनको भी हम पकड़ने की कोशिश करते हैं. तो ये रजीउल्ला के 1 मिनट, उसको पकड़ने के बाद ये और एक एजेंट्स को, 4 और एजेंट्स के बारे में पता चला है. वो 4 एजेंट्स को भी हम ढूंढेंगे. और ये वजाहत अली जो परसों पकड़े वो ये सब एजेंट है, मतलब ये रजीउल्ला खान के डाउन एजेंट है. ऐसे ही कुछ लोग एजेंट्स मिले, ये रजीउल्ला खान के एजेंट्स मतलब सब एजेंट्स, सैयद खलीलुद्दीन, सकलेन अहमद, सैयद मोइनुद्दीन, ये लोग भी मिले थे. तो एक्चुअल इनका मोडस ऑपरेंडी कैसा है कि ये लोग जो जॉब नहीं है और जो लोगों के पास ये सर्टिफिकेट्स नहीं है, उन लोगों को आइडेंटिफाई करके उनके रिक्वायरमेंट्स को देख के तरह तरह के रिक्वायरमेंट्स हो रहे हैं. नौकरी के लिए कुछ लोगों के लिए, कुछ लोगों को एब्रॉड, या कुछ लोगों को इवन फॉर मैरिज के लिए ये सर्टिफिकेट्स का रिक्वायरमेंट हो रहा है. तो उनके रिक्वायरमेंट के हिसाब से उनको ये सर्टिफिकेट्स दे तो बोले, ओरिजिनल सर्टिफिकेट्स देते बोले, तो जो वेबसाइट में भी दिखते बोले वो लोग. तो उस हिसाब से उन लोगों के डिटेल्स लेके, उन लोगों के पैसे लेके ये सर्टिफिकेट्स, फेक सर्टिफिकेट्स उनको बरामद कर रहे हैं. सर ये लास्ट टाइम भी 100 ऑफ चेंज सर्टिफिकेट्स इसके पास से मिले थे जब पकड़े थे चादरघाट में. अभी भी चेंज ऑफ 100 है. तो 2016 से ये काम कर रहा, तो हज़ारों सर्टिफिकेट ये अभी तक बना चुका. तो आप कैसे आइडेंटिफाई करेंगे लोगों को? कितने सर्टिफिकेट्स अब तक ये बनाया था?
ये एजेंट से ही पता चलेगा ना। अभी हम लोगों को इनके पास ये 114 सर्टिफिकेट्स मिले थे, तो ये किन किन के हैं बोले तो 11 लोगों का है बोले। अब इनके मोबाइल में भी थोड़े मिले, सॉफ्ट कॉपीज़ मिले, उनको देख रहे, उनसे पूछ के फर्दर करना। और जो एजेंट्स आइडेंटिफाई कर रहे ना, जो बोले ना 4 और एजेंट्स है, अनंतपुर में 2 है, गुंटूर में 1 है, उनको पकड़े तो उनसे कुछ पता चलता फर्दर कि कितने उनको दिया बोल के। ये एजेंट्स पकड़े तो हमें पता चलता कौन कौन को कितने दिए, कितने आए, कितने दिए बोल के। और ऐसे कोई लोग जो वो सरेंडर कर दे तो अच्छा होगा, वो लोग आकर बताए रीज़न क्या है कि वो सर्टिफिकेट लिए बोल के, तो लीगली क्या है उसके हिसाब से हम कार्रवाई करेंगे, मतलब वो इनोसेंट है क्या है बोल के। दिल्ली